నమస్కారం అండి అందరికి. ఓం నమః నమస్తే పాణిని గురుగారు. కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమర్షిభ్య నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్య ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयं नमस्कृत्य तदुक्तेः परिभाव्य च वैयाकरणसिद्धान्तकौमुदीयं विरच्यते. మనము చతుర్థి విభక్తిలో ఉన్నాం. ధారే రుత్తవర్ణ అయిపోయింది. దాని తర్వాతది స్పృహేరీప్సిత. ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం ఇంత ముందు చెప్పుకుందే ఒకసారి జ్ఞాపకం చేస్తా మీకు. ఇక్కడ గమనించినట్లయితే చతుర్థి విభక్తిలో కర్మణాయం అభిప్రయతి స సంప్రదానం చతుర్థి సంప్రదానే రుచ్యర్థానాం ప్రియమాణ శ్లాఘుహుంస్వాశఫాం జ్ఞీప్సమాన ధారే రుత్తవర్ణ స్పృహేరీప్సిత. ఇలా వరుసగా మీరు గమనించినట్లయితే 1:4:32 ఒకటి చతుర్థి సంప్రదాయం 2వ అధ్యాయంలోది. రుచ్యర్థాన్ని నుంచి 1:4 అని ఎక్కడి దాకా వస్తుందంటే పరిక్రయణే సంప్రదానం అన్యతరస్యాం అనే వరకు, ఇంకో ఇక్కడ వరకు. ఇది ఇవన్నీ కూడా కారక విభక్తులు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 2, 3 దగ్గర నుంచి క్రియార్థోపపద్య ఇక్కడి నుంచి మొదలెట్టి మిగతావన్నీ కూడా ఉపపద విభక్తులు. జస్ట్ ఇదొక్కటి గుర్తు చేద్దామని చెప్పా. అట్లాగే కర్మణ యం అభిప్రాయతే స సంప్రదానం అంటే కర్మ చేత ఎవరినైతే ఉద్దేశించామో, ఈ కర్మ చేయటం ద్వారా ఎవరిని ఉద్దేశించామో వాళ్ళకి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. సంప్రదాన సంజ్ఞ వస్తే అనాభిహితే అనేటటువంటి అధికారంలో ఉన్నాం కాబట్టి అది గనక అభిహితము కాకపోతే ఎవరినైతే మన అభిప్రేతుడో అతను కాకపోతే చతుర్థి విభక్తి వస్తుంది. అయితేనో అంటే ఎప్పుడైతే అభిహితుడయ్యాడో రెండో ఆలోచన పెట్టుకోకుండా ప్రథమ విభక్తి వస్తుంది. ప్రాతిపదికార్థ లింగ వచన మాత్రే ప్రథమ అని, పరిమాణ వచన మాత్రే ప్రథమ అని ఉంది కదా, ఆ సూత్రం ప్రకారం వస్తుంది. ఇంకా మనం చెప్పుకోలేదు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. ఏం కంగారు, ప్రథమ విభక్తి వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక స్పృహేరీప్సిత. స్పృహయతే ప్రయోగే ఇష్ట సంప్రదానం స్యాత్. స్పృహయతే ప్రయోగే ఇష్ట సంప్రదానం స్యాత్. పుష్పేభ్య స్పృహయతి ఈప్సితః కిం పుష్పేభ్యో వనే స్పృహయతి. ఈప్సితమాత్రే ఇయం సంజ్ఞా. ప్రకర్ష వివక్షాయాం తు పరత్వాత్ కర్మ సంజ్ఞా పుష్పాణి స్పృహయతి. ఏం చెబుతున్నాడు? స్పృహే ఈప్సితః అని పదచ్ఛేదం చేసుకున్నాం. స్పృహ అనే ధాతువుని ప్రయోగించినప్పుడు ఈప్సితమైన దానిని అంటే ఏది పొందాలని కోరుతున్నాడో దానిని,
ఇక్కడ మీరు ఒకటి వినండి, ఈప్సితమైన దానిని అని మాత్రమే అన్నాడు. మనం చదవలేదు, కాకపోతే మీరు కాంటాక్ట్ క్లాస్ లో వినుంటారు కాబట్టి చెబుతున్నాను. కర్తురీప్సిత తమం కర్మ అని చెప్పి కర్మ సంజ్ఞ దగ్గర మనం చెప్తారు. మనం కర్మ సంజ్ఞ చూసినప్పుడు మళ్ళీ వివరంగా దాన్ని చూద్దాం. ఇక్కడ ఈప్సిత తమము అన్నాడు, ఇక్కడ కేవలం ఈప్సితం అని మాత్రమే అన్నాడు. ఏమండి, ఈ ఈప్సితమును ప్రయోగించినప్పుడు ఏది పొందాలని ఇష్టపడుతున్నాడో ఇంకో ఆ పదార్థానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది, సంప్రదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన అంటే పుష్పేభ్య స్పృహయతి అన్నాడు. అంటే పుష్పములను కోరుతున్నాడు, కోరుతున్నాడు కదా. కనుక స్పృహయతి అనే పదం ఉంది కదా, ఈ స్పృహయతి అనే పదం ఉంది కాబట్టి పుష్పములను కోరుతున్నాడు అని తెలిసింది కాబట్టి పుష్పేభ్య అన్నాం. ఒకే పుష్పాన్ని కోరితే పుష్పాయ, అంతే కదండి. రెండే పువ్వుల్ని కోరితే పుష్పాభ్యాం, బహు పుష్పాలని కోరాడు కాబట్టి పుష్పేభ్య. చతుర్థి సంప్రదానే అని సంప్రదాన సంజ్ఞ వచ్చింది. అనే ప్రయోగమునందు ఈప్సితమైన పుష్పములకు సంప్రదాన సంజ్ఞ వచ్చి చతుర్థి విభక్తి ప్రవర్తించింది. ఎందుకు? అనభిహితే కాబట్టి. అయిపోయింది. ఇంకోటి ఏమన్నాడు, ఇందులో ఈప్సితమనే సంప్రదాన సంజ్ఞ విధించ చేత పుష్పేభ్య వనే స్పృహయతి, వనమునందు పుష్పములను కోరుతున్నాడు అని ఒక వాక్యం ఉంది. ఏమంటే వాడు కోరుతున్నది ఏమిటి? పుష్పములను కోరుతున్నాడు. అందుకని వనములోని ఆ పుష్పాలే కావాలని ఏం అనట్లే. కనుక ఈ ఈప్సితము ఏమిటి? వనమా పుష్పమా? పుష్పము. పుష్పాలే, పుష్పాలే. కనుక వన శబ్దానికి దానికి సంప్రదాన సంజ్ఞ రాలేదు. ఎక్కడ పుష్పాలు కోరుతున్నాడు? వనంలోవి కాబట్టి అక్కడ ఆ అధికరణ సంజ్ఞ వచ్చి వనే అని సప్తమి విభక్తే వచ్చింది. తర్వాత పుష్పములకు ఈప్సిత తమమను, సపోజింగ్ నాకు ఆ పూలు పట్టరావయ్య అక్కడ ఉంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక చామంతి పూలు అరకిలో పట్టరా అన్నాడు అనుకోండి, పుష్పములను కోరాడు అని తెలుస్తుంది. ఇగో అక్కడికి వెళ్ళి ఇలా బాగా లావుగా ఉండి ఇలా ఉండేటటువంటి ఫలానా తీసుకురా అని ప్రత్యేకంగా అది సార్ ముస్లింలో మాత్రమే ఉన్నారు. అని అన్నాడు అనుకోండి, అంటే ఈప్సిత తమము అయితే అప్పుడు చతుర్థి రాదు, ద్వితీయ విభక్తే వస్తుంది. ప్రవళిక గారు మ్యూట్ లోకి వెళ్ళండి తల్లి మాట్లాడేటప్పుడు. గురుగారి తమము అంటే సరిగ్గా అర్థం సూపర్లేటివ్ డిగ్రీ. కావట్లేదండి. అదేంటండి సూపర్లేటివ్ డిగ్రీ సార్? అంటే గుడ్ ఇష్టమైన బెటర్ బెస్ట్ ఉందా? ఇంకా ఇష్టమైనది. గుడ్ బెటర్ బెస్ట్ అని 3 మాటలు విన్నారా? విన్నాను. బెస్ట్ కి గుడ్ కి డిఫరెన్స్ ఏమిటి? బెస్ట్ అంటే ఇంకా టాప్ మోస్ట్. ఈప్సిత తమము అంటే అది. హలో, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో పుష్పాలు కావాలి అన్న దగ్గర మనకి ఈప్సితము పుష్పాలు, అంతే గుడ్. గుడ్. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పిన దాంట్లో ఇంకా పుష్పాలకు విశేషము చెప్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా ఉండాలి ఇట్లా అని చెప్తే అది అంటే హీఈస్ వెరీ స్పెసిఫిక్ దట్ హీ వాంట్స్ ఓన్లీ ఎ పర్టికులర్ వెరైటీ. దాని మీద విపరీతమైన కోరిక ఉన్నట్లయితే, కోరిక బాగా కోరిక ఇంకా బాగా కోరిక అనుకోండి పోని, ఓకే, గుడ్ బెటర్ బెస్ట్ లోకి వచ్చింది కదా మీకు ఇప్పుడు. వచ్చింది. అది ఈ మాట చెప్పకపోయినా ఈ సూత్రం వ్యాఖ్యానం చేయడానికి స్పృహే దీప్సితకి ఈ రెండోది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఎందుకు చెబుతున్నామంటే రెండో విషయం కూడా ఉంది అక్కడ. ఇంకొక సూత్రంలో ద్వితీయ విభక్తికి వచ్చే సూత్రం, అంటే ద్వితీయ కాదు, కర్మ సంజ్ఞ ప్రవర్తించే సూత్రం, ద్వితీయ విభక్తి సూత్రం అనకూడదు, కర్మ సంజ్ఞ ప్రవర్తించే సూత్రంలో కర్తు ఈప్సిత తమం కర్మ సంజ్ఞ వస్తుందని చెప్పాడు. ఇక్కడ కేవలం ఈప్సిత అని మాత్రమే చెప్పాడు. ఆ డిఫరెన్స్ చూపించడానికి
మీకు కర్మ సంజ్ఞ రూల్ ని రెఫర్ చేయడం జరిగింది అంతే. ఈ సూత్రానికి మాత్రం స్పృహేర్ ఈప్సిత అంతవరకే. ఓకే. ఏమంటే పుష్పములకు ఈప్సిత తమోని వస్తే మాత్రం మళ్ళీ పుష్పాన్ని స్పృహయతి అనొచ్చు. ఇప్పుడు అక్కడ ఈ స్పృహయతి అనే లేకపోయినా పుష్పాన్ని ఒక ఈప్సిత తమం అయితే పుష్పాన్ని దర్శయతి, పుష్పాన్ని పశ్యతి ఏమైనా అనొచ్చు. అక్కడ ఆ ద్వితీయ విభక్తి ఎందుకు వస్తుందంటే ఈప్సిత తమం అయితే వస్తుంది. కానీ ఇక్కడ సంప్రదాన సంజ్ఞ స్పృహయతి అనే పదం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సంప్రదాన సంజ్ఞ స్పృహయతి అనేటటువంటి పదము ఉన్నప్పుడు ఆ క్రియ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. మిగతా అప్పుడు మామూలుగా ఉంటుంది. తర్వాత దాని తర్వాత ఏమన్నాడు? కృదృహేర్ష్యాసూయార్థానాం యం ప్రతికోప. ఇదొక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది కొంచెము జాగ్రత్తగా వినవలసిన విషయము. ఏమిటది? స్పృహ క్రుద్ధ. హలో, నమస్తే సార్, నా పేరు పార్థ సార్. ఆ, నేను ఇక్కడ నాగూర్ బెంగళూరులో వచ్చాను. ఇక్కడ నాగూర్ ట్రాన్స్ఫర్ దగ్గర ఉన్నాను సార్. దేనికి? నాకు గుర్తుపట్టలే పార్థసారథి గారు అంటే. సుబ్రహ్మణ్యం గారు రిఫరెన్స్ ఇచ్చాను మొన్న మీకు కేసు. క్రుద్ధ, ద్రుహ, ఈర్ష్య, అసూయ అర్థానం అంటే క్రుద్ధని గాని, ద్రుహని గాని, ఈర్ష్య అని గాని, అసూయ అనే గాని ఈ పదాలే కాదు, ఈ పదాల అర్థాలిచ్చే ఏ పదమైనా సరే ఇది ఫస్ట్ కండిషన్. ఏమండి? తర్వాత యం ప్రతికోప. వీటితోటి ఈ కోపము, ఈర్ష్య ఇవన్నిటితో కూడా ఎవరి మీద మీకు కోపం ఉందో, ఇక్కడ కోపం యం ప్రతి కోప, ఈ కోపం అన్నది ఇంపార్టెంట్ వర్డ్ ఉన్నట్టయితే, అంటే క్రోధ, ద్రోహ, ఈర్ష్య, అసూయ ఈ 4 ధాతువులు అర్థములు కలిగిన ధాతువులు ఏవైనా పర్వాలేదు. ఎవరిని గురించి కోపమో ఇగో ఆ వ్యక్తికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది. క్రోధం అంటే ఏమిటి? క్రోధము అంటే అమర్ష అన్నా, క్రోధం అన్నా కోపమే. అసహనము అని కూడా అర్థము. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఈ కోపము అంటే గనక ఆయన ఎవరు? ఉదాహరణ ఏమి లేదు ఇందులో. హరయే కృత్యతి. ఎవరమ్మా? హరయే కృత్యతి, దృహ్యతి, ఈర్ష్యతి, అసూయతి వా. యం ప్రతి కోపం కోపః కిం? భార్యామీర్ష్యతి, మైనామన్యో ద్రాక్షీతి. క్రోధామర్షః, ద్రోహోపకారః, ఈర్ష్యా, అక్షమ, అసూయ గుణేషు దోషావిష్కరణం. ద్రోహాదయోపి కోప ప్రభావా ఏవ గృహ్యంతే. అతో విశేషణం సామాన్యేన యం ప్రతికోప ఇది. ఏం లేదండి, చాలా సింపుల్ గా మనకి చెబుతున్నారు. హరయే క్రుధ్యతి, లేకపోతే హరయే దృహ్యతి, హరయే ఈర్ష్యతి, హరయే అసూయతి, ఏదైనా పెట్టుకోండి పర్వాలే. ఇంతకీ ఎవరికి వచ్చింది? హిరణ్యకశిపుడికి వచ్చిందిట. హిరణ్యకశిపుడికి విష్ణువు మీద పీకల వరకు కోపం వచ్చింది. అందుకని ఏం చేశాడు? కోపం వచ్చింది కాబట్టి దాని మీద ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఏమిటి? ఈర్ష్యని గాని వగైరా వగైరా. అంటే ఇక్కడ కోపము ఉండుట అన్నది ప్రధానమైన విషయము. అందుకని హరిశబ్దము కంటే సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించి అభిహితుడు కాలేదు కనుక
చతుర్థి విభక్తి వచ్చి చతుర్థి సంప్రదానే అనే సూత్రం ప్రకారం చతుర్థి విభక్తి వచ్చి హరయే అనే రూపం సిద్ధించింది. ఈ కింద ఇంకో ఉదాహరణ ఇచ్చాడు చూడండి, ఇది ముఖ్యమైన విషయం. భార్యామీర్ష్యతి అన్నాడు. భార్యాం అంచేత భార్యని ద్వితీయ విభక్తిలో చెప్పాడు ఇక్కడ. ఏమని? భార్యామీర్ష్యతి అని. ఆవిడ కాసేపు అనుకుందాం సరదాగా, ఓ మొగుడు ఉన్నాడండి, ఆయనకో భార్య ఉందండి, ఆవిడ మహా తెలియగలది, చాలా అందంగా ఉంటుంది, చక్కగా అన్ని పనులు చేస్తుంది, ఇంత పిసరు కోపం రాదు, దేవత అని ఒక మాటలో చెబుదాం ఇక్కడున్న ఆడవాళ్ళలాగా. కనుక వాళ్ళందరూ కూడా ఆవిడని చూస్తే అందరూ వచ్చి ఆవిడ చూసి, అబ్బా మీరు ఇంత గొప్పవారండి, అమ్మ మీరు చాలా గొప్పవారండి నేను ముందంటే వీడి కడుపు రగిలిపోతుంది. కడుపు రగిలిపోయి ఈర్ష్య వస్తుంది, నన్ను పొగడట్లేదు ఎవరు, ఆవిడనే పొగుడుతున్నారు అని. ఇప్పుడు వీడికి వచ్చింది ఈర్ష్యే కదా, వచ్చింది. కానీ అది ఉందా లేదా? ఉంది. ఇందులో క్రుద్ధ, ద్రుహు, ఈర్ష్య, అసూయ అన్నీ ఉన్నాయిగా. ఇందులో ఈర్ష్య ఉంది కాబట్టి చతుర్థి సంప్రదాయం ఎందుకు రాలేదు? భార్య అన్నాడే కానీ భార్య అని ఎందుకు అనలేదు అంటే, ఇక్కడ ఆవిడ ఎందు వాడికి ఈర్ష్య మాత్రమే ఉంది, కోపం లేదు. తన భార్య మీద కోపం లేదు. కనుక ఇందులో ప్రధానమైన పదం ఏమిటంటే ఎం కోప్రతి కోపహ. ఎవరి ఎడల కోపం ఉందో అప్పుడు ఈర్ష్య శబ్దంతో వస్తే చతుర్థి వస్తుంది. కనుక కోపము లోపించింది అనుకోండి, ఇదే ద్వితీయ. ఎందుకు? కర్తృరీప్సితమం కర్మ. ఆ కోపం అనేది ఆడి మీద ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఈప్సితమం కింద తీసుకుని అక్కడ ద్వితీయ విభక్తి మాత్రమే వస్తుంది. అయిపోయిన తర్వాత అంచేత ఎం ప్రతి కోప అని లేకపోతే సూత్రంలో దీనికి కూడా చతుర్థి సంప్రదాన సంఖ్య రావాల్సి వచ్చేది. సరే, ఇది అయిన తర్వాత క్రోధ అంటే అమర్ష అని, ద్రోహ అంటే అపకారం తలబెట్టడం అని, ఈర్ష్య అంటే క్షమించలేకపోవటం అని, అసూయ అంటే గుణముల యందు దోషాలని చూడటం అని, ఇలా దీని యొక్క అర్థాలు చెప్పారు మనకి. అయిన తర్వాత ఒకవేళ ఈ ఎం ప్రతికోప అని గనక లేకపోతే ఏమవుతుంది అంటే గుణముల యందు దోషారోపణ చేయడం వల్ల ఇలా చెప్పుకున్న తర్వాత ద్రోహాదులు కూడా కోపము వలనే ఉద్భవిస్తాయి. కనుక ఎం ప్రతికోప అన్నది సామాన్యముగా ప్రయోగించబడినది. అరయే క్రుధ్యతి చెప్పుకున్నాం కదా, దృశ్యతి, ఈర్ష్యతి ఇవన్నీ కూడాను నా చతుర్థి విభక్తి వచ్చేటటువంటి ఉదాహరణలు. అయిన తర్వాత సరే ఒకసారి ఎం ప్రతికోప అనేది చెప్పరా అండి, అది అర్థం కావాలి. అది కాదమ్మా, క్రుద్ధు, ద్రుహు, ఈర్ష్య, అసూయ అనే ఈ 4 ధాతువుల అర్థముల పదములు ఇక్కడ వరకు అర్థమైందా? అర్థమైందండి. ప్రయోగించినప్పుడు ఏ వ్యక్తి మీద అయితే ప్రయోగిస్తామో ఆ వ్యక్తికి మనం ఏ వ్యక్తి మీద నీకు కోపము ఉన్నదో, ఎం ప్రతి కోప ఎవడి మీద అయితే నీకు కోపము ఉండి ఈ పదాలు ప్రయోగిస్తావు అంటే అక్కడ 2 కండిషన్స్ ఏమిటి? ఈ ఎవరి మీద ప్రయోగిస్తున్నా వాడి మీద కోపం ఉండాలి, క్రోధము ఉండాలి, క్రోధం ప్రదర్శించాలి, ఈర్ష్య ఈ ధాతువులు వాడాలి. హిరణ్యకశిపుడికి హరంటే కోపమేగా. అవునండి. అందుకని హరయే క్రుధ్యతి అన్నాడు. అంటే క్రుధ్యతి ఎవడు? హిరణ్యకశప. హిరణ్యకశప క్రుధ్యతి, హరయే క్రుధ్యతి. ఎందుకు? వాడి మీద కోపం ఉంది. క్రుద్ధ అనేటువంటి ధాతువు వినియోగించాడు. ఎవరి మీద అయ్యా కోపం ఉంది హిరణ్యకశిపుడికి అంటే హరి మీద. కనుక హరి శబ్దము కంటే ఇక్కడ ఈ సూత్రము ద్వారా కృద్రు ఇత్యాది సూత్రము ద్వారా ఇది ఒకటి రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఈ కృద్రు ఈర్ష్యార్థాన ఎం ప్రతి కోప అని మొత్తం గుర్తు లేకపోతే కృదృషి ఇత్యాది సూత్రము ద్వారా రాసేసుకోండి. పరీక్ష గురించి చెబుతున్నాయి మాట. కానీ రాయకుండా ఉండి మొత్తం రాయగలిగితే బెస్ట్. ఎమర్జెన్సీలో మీకు గుర్తు రాకపోతే టెన్షన్ పడద్దు పరీక్షలో. కృద్రు ఇత్యాది సూత్రము ద్వారా అని రాసేయండి.
తప్పేమీ లేదు, మార్కులు కొట్టేది. సార్ చిన్న ఒకవేళ డౌట్. కోపం లేకుండా అలాంటి ఆ, వస్తున్నా జయలక్ష్మి గారు, వస్తున్నా ఉండండి. కనుక అక్కడ ఏం చెప్పాడు, హరి మీద కోపం ఉంది, కృత్యతి లేకపోతే దృశ్యతి లేకపోతే ఈర్ష్యతి లేకపోతే అసూయతి, ఇబ్బంది లేదు, అప్పుడు హరయే అన్నాం. కానీ రెండో ఉదాహరణ ఏమి ఇచ్చాడు, ఈ ఎం కోపహ లేకపోతే అందరికీ వాడాలి, కానీ ఎం కోపహ ఎం ప్రతి కోపహ అన్నాడు కాబట్టి భార్యాం ఈర్ష్యతి అన్నాడు ఇక్కడ ఇంకో ఉదాహరణలో. ఎందుకు భార్యను ఈర్ష్యపడుతున్నాడు, ఎందుకుట, ఆవిడనే అందరూ మెచ్చుకుంటున్నారు వచ్చిన వాళ్ళల్లా. ఏమయ్యా నీకన్నా మీ ఆవిడ అందంగా ఉంది, మీకన్నా మీ ఆవిడ చక్కగా పనిచేస్తుంది, నీకన్నా మీ ఆవిడే తెలియగలదు అంటుంటే వీడి కడుపు రగిలిపోతూ ఉంది. ఎందుకని ఈర్ష్య పెరిగింది, కానీ భార్య పట్ల కోపం లేదు. కానీ సూత్రంలో ఏముంది, ఎం ప్రతి కోపహ అని ఉంది, కానీ ఇక్కడ కోపము లేదు కాబట్టి ఈ ఈర్ష్య శబ్దం, ఈ ఈర్ష్య అనేటటువంటి ధాతువుని వాడినా ఇక్కడ చతుర్థి సంప్రదాన సూత్రం ప్రవర్తించలేదు, సార్ అది ఇక్కడే నాకు చిన్న డౌట్ సంప్రదాన సంజ్ఞ వచ్చింది. రాలేదు. సార్ ఇక్కడే నాకు చిన్న ఏమొచ్చింది, డౌట్ వచ్చింది. కర్తృతమ కర్మ కింద అక్కడ రావాల్సినటువంటి ద్వితీయనే వచ్చింది, అది మన కర్మ సంజ్ఞ మాత్రమే వచ్చింది. ఇప్పుడు చెప్పండి జయలక్ష్మి గారు. సార్ ఇప్పుడు ఈయనకి హిరణ్యకశిపుడు హరి విషయంలోనేమో ఆయన కోపం ఉంది కాబట్టి ఇది వాడామన్నారు. ఉమ్, ఇప్పుడు అన్నమయ్య హరిని తీసుకున్నాం అనుకోండి, అన్నమయ హరిన్ కృజ్యతి అని అక్కడ ద్వితీయ విభక్తి వాడాలి. పాపం అన్నమయ్య ఎందుకు కోపడ్డాడు హరిని? అవునండి, ఆయనకి కొన్ని సందర్భాల్లో వచ్చింది కదా, ఆయన కోపడ్డాడు, అప్పుడు హరిమనే అనాలి, హరిమనే అనాలి, అంతే కదండి. అంతే. ఇప్పుడు ఆ, భార్యాం ఈర్ష్యతి అన్నాడు కదమ్మా, అవునండి. భర్త భార్యాం ఈర్ష్యతి, అన్నమయ్య హరిం ఏం చేద్దాం, కృజ్యత, కృజ్యతి, అవునండి. కొన్ని కృజ్యతి. అదే అంటే తనని కరుణించలేదని ఆయన అన్నాడు కదండి, అట్లా అన్నమయ్య పర్లేదు, రామదాసు అట్లా. మీరు అడిగింది ఉదాహరణకి చక్కగా సరిపోతుంది, దాని గురించి నాకేం అభ్యంతరాలు లేవు. సార్ చెప్పండి సత్యసాయి. చెప్పండి సత్యసాయి గారు. ఇక్కడే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు భార్య మిర్ష్యతి అన్న దాంట్లో భార్య ఇప్పుడు కోపం లేదని మనం అనుకుంటున్నాము. చెప్పండి. అంటే హిరణ్యకశిపుడి కోపం ఉందని మనకు తెలుసు కాంటెక్స్ట్. ఉమ్. మరి కాంటెక్స్ట్ తెలియనప్పుడు మనం ఏ రకంగా మరి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దామండి పాప మొగుడికి. సరే ఇంకోటి ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ సార్ ఆగండి. మీరు వేసిన ప్రశ్నకు ఇంకో సమాధానం చెబుతా. సార్ ఎప్పుడైనా ఏదైనా ప్రయోగించేటప్పుడు వాక్యం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. వక్త యొక్క వివక్ష, వాడు ఏది చెప్పదలుచుకున్నాడో భావాన్ని దాన్ని వినియోగించేయచ్చండి. కనుక ఇప్పుడు మీరు కాసేపు ఇక్కడ భార్యాయై కృధ్యతి ఈర్ష్యతి అన్నారనుకోండి, మీరు అది కూడా కరెక్టే, ఎందుకంటే మీరు అనుకున్నారు వాడికి కోపం కూడా ఉంది వాళ్ళ ఆవిడ మీదని. ఓకే. ఇప్పుడు మీకు కడుపు రగిలింది అనుకోండి, మీకు కోపం ఉందనుకోండి, మీరు ఆ మాట వాడండి. సో నౌ కాంట్రా చెప్పాలంటే మీకు, అంటే ఇప్పుడు దీన్ని డిఫరెంట్ గా చెప్పాలంటే కృధ్యతి, ఈర్ష్యతి, దృశ్యతి, అసూయతి అనే 4 లేక వాటి అర్థాలు వచ్చే ధాతువులతో ద్వితీయ విభక్తిలో వాడితే కోపము లేదని, చతుర్థ విభక్తిలో వాడితే వాడి కోపము కూడా ఉన్నది అని అర్థం చేసుకుందాం. ఓకే ఓకే, ఇది బాగుంది, ఇదే బాగుంటుంది, వాడు చెప్పింది కూడా ఇదే. ఆర్ వి క్లియర్ నౌ? ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్కర్లేదు. గురువు గారు, వశిష్ఠ మాట్లాడుతున్నానండి. చెప్పండి వశిష్ఠ గారు. ఈ సూత్రాల్లో కొన్ని చోట్ల ధాతువులు ఉపయోగించినప్పుడేమో మనం అవి కారకం అంటున్నాము, కొన్ని చోట్ల ధాతువులు ఉపయోగించినప్పుడేమో వాటిని ఉపపద విభక్తులు అంటున్నాము. ఆ ఉపపదకి కారకకి నాకు ఈ ధాతువు రిలేటెడ్ గా ఆ డిఫరెన్సియేషన్ తెలియలేదండి. ఇందాకనే చెప్పుకున్నాం మనం, 2వ అధ్యాయంలో ఉంటే అది 2వ అధ్యాయంలో ఉండటం సరేనండి. అది అంటే బ్లైండ్ గా కాకుండా తెలియాలి. దానికి బేసిస్ ఏమిటి అనేది నేను తెలుసుకుందుకు ట్రై చేస్తున్నా.
సార్ ఇక్కడ మీరు ధాతువు క్రియ ఇవన్నీ మర్చిపోండి కాసేపు. ఆ, మీరు ధాతువు అనొద్దు, ఇంకేమీ అనొద్దు. ఆ, ఓకే. ఓకే. ఆ, ఇప్పుడు తృతీయ విభక్తి కనబడుతుందిగా మీకు ఇక్కడ. ఆ, సాధకతమం కరణం అని ఒక సూత్రం కనపడింది. అవునండి. అంటే కరణ సంఖ్య దేని వల్ల వచ్చింది? అది సాధకతమం అయింది కాబట్టి. ఆ, ఓకే. ఓకే. 1:4:42. ఓకే. ఈ 1.4 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఉమ్, ఇవన్నీ కూడా కారకే అనేటటువంటి ఒక అధికార సూత్రములో ఉన్నవి. ఓకే. దానికే కారక సంజ్ఞ ప్రవర్తించింది అని అంటాము. ఓకే. ఆ కారక సంజ్ఞ ప్రవర్తించే సూత్రము అప్లై చేసి కారక సంజ్ఞ వచ్చిన తర్వాత అభిహితమా అనభిహితమా అనే దాన్ని పట్టుకుని డిసైడ్ చేసి అతి కింద ఏమన్నారు? కర్తృకరణయో తృతీయ 2, 3, 18 మూడో సూత్రం. ఓకే. దాని ద్వారా కరణానికి తృతీయ వస్తే తృతీయ విభక్తిలో చెబుతున్నారు. ఓకే. ఒకవేళ తృతీయ అది అభిహితం అయితే తృతీయ రాదు, ఎందుకంటే అభిహితం అయిపోయింది కాబట్టి అప్పుడు ప్రథమంలో చెబుతారు. ఓకే. అయిపోయింది కనుక ఇప్పుడు మీకు ముందు కరణ సంజ్ఞ వచ్చిందా రాలేదా ఈ సూత్రం ప్రకారము? వచ్చింది. రైట్. దివస్ కర్మచ 1:4:43. ఏమండి? దివస్ కర్మచ అన్నప్పుడు 1:4 దివస్ కర్మచ అనే దాని సూత్రం ద్వారా చకారం పెట్టడం ద్వారా కరణ సంజ్ఞ కూడా వస్తుందయ్యా అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు కరణ సంజ్ఞ దేని వల్ల వచ్చింది? సాధకతమం కరణం వల్ల వచ్చింది కనుక అది కూడా కారక విభక్తే. ఓకే. ఇప్పుడు అపవర్గే తృతీయ సహయుక్త్యా ప్రధానే ఏనాంగ వికార ఇత్తం భూత లక్షణే సంయోంతరస్యాం కర్మణి హేతౌ. వీటన్నిటికీ ఏమైనా ముందు కరణ సంజ్ఞ ప్రవర్తించిందా దేన్ని పై సూత్రాల ద్వారా? లేదండి. ఇది ఉంది కాబట్టి అది అన్నారు. ఓకే. అప్పుడు అది ఉపపద విభక్తి అవుతుంది. సరేనండి, థ్యాంక్స్ అండి. రైట్. అట్లాగే ఇటు కూడా కర్మణ యమభిప్రైతి సంప్రదానం అది కారక సంజ్ఞ. ఓకే. వస్తే కారక సంజ్ఞ వచ్చి కారకం ఏమొచ్చింది? సంప్రదాన సంజ్ఞ వచ్చింది. తర్వాత సంప్రదాన సంజ్ఞ వస్తే చతుర్థి సంప్రదానే అనే సూత్రం ద్వారా చతుర్థి విభక్తిలో చెప్పాలి. ఎప్పుడు రా నాయన? అనభిహితే. ఓకే. రుచ్యర్థాన ప్రియమాణ. ఇక్కడ గమనించండి, రుచ్యర్థం అయి ఉండాలి. అదేది? ప్రియమాణ. ఇక్కడ ప్రీ కండిషన్స్ ఒకటి పెడుతున్నాడు. అప్పుడు కారక సంప్రదాన సంజ్ఞ వస్తుంది. తర్వాత శ్లాఘ్నుజ్ఞాశపాం జీప్సమాన. ఈ ముందు ఉన్నవి కాకుండా ఈప్సమాన అనే విశేషణం ఉంది అక్కడ. ఆ కండిషన్ లోనే సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఓకే. స్పృహే ఈప్సిత. స్పృహ ధాతు ఉన్నప్పుడే ఈప్సితమైన స్పృహ ధాతుతో ప్రయోగించినప్పుడు మాత్రమే సంప్రదాన సంజ్ఞ వస్తుంది, లేకపోతే రాదు. అట్లాగే క్రుద్ధ ద్రుహేరీర్ష అసూయ అర్థానం యం ప్రతికోప. యం ప్రతికోప అని ఉంది. యం ప్రతికోప అన్నది ఆ దళము సార్థక్యత ఉంటేనే సంప్రదాన సంజ్ఞ వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందండి. రైట్. ఎక్కడ ఆపాను? ఓకే. తర్వాత తర్వాత కృదుద్రుహో ఉపస్పృష్టయో సోపసర్గయో కృదుద్రుహోరుపసృష్టయో కర్మ సోపసర్గయోరనయోర్యోగే యం ప్రతికోపాత్ కారకం కర్మ సంజ్ఞం స్యాత్. క్రూరమభికృధ్యతి అభిద్రుహ్యతి. మీకు మొదటిలోనే చెప్పా, ఏమిటని? ఏం చెప్పాను నేనే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నాను. సరే, ముందు సామాన్య సూత్రం చెబుతాడు.
ముందు ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంటుంది, దానికి కావలసినటువంటి అమెండ్మెంట్స్, విశేష సూత్రాలు. అంటే ఇన్ ఎ గివెన్ కండిషన్, ఈ ప్రత్యేకమైన సందర్భములో ఇగో ఇలా అవుతుంది అంటే ఒకటి వస్తుంది అని చెప్పి ఇగో ఇలాంటి కండిషన్స్ లో అది రాదు అని చెబుతాడు. ఓకే, ఇప్పుడు మనం చదువుకున్న సూత్రం ఏంటి? క్రుద్ ద్రుహ్ ఈర్ష్య అసూయార్థానం యం ప్రతికోప. ఇదేగా చదువుకున్నాం. ఏమండి సత్యబాబు గారు, ఇదేనా చదువుకుంది? అన్మ్యూట్. అవునండి. రైట్. అంటే ఏలే మీ కంప్యూటర్ బాగుపడిందో లేదో పరీక్ష చేద్దామని. బాగుపడిందండి, సౌండ్ సరిగ్గా రావట్లేదు, మీ అయ్యో, మాటలు స్లోగా వినిపిస్తుంది. ఓకే, వినపడుతోంది కదా? దృష్టి పెట్టి వింటే వినపడుతుంది. సార్ కొంచెం ఒకళ్ళని మ్యూట్ లో పెట్టాలండి, వాసు హైదరాబాద్ జీడిమెట్ల అని ఆయన్ని. అయితే ఈ నాలుగిటికి కోపము ఉన్నప్పుడు ఏమొస్తుందని చెప్పారండి? సంప్రదానం, చతుర్థి. సంప్రదాన సంజ్ఞ చతుర్థి విభక్తి. వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. ఈ నాలుగిట్లోంచి రెండు తీసుకున్నాడు పక్కకి మళ్ళీ, కృద్దు ద్రుహు అని. ఈ కృద్దు ద్రుహు అనేటువంటి రెండు ధాతువుల్ని పక్కకి తీసుకుని దీనికి గనక ఏదైనా ఉపసర్గ కలిస్తే సోపసర్గయో అనయోర్ యోగే, ఈ రెండిటికి ఏదైనా ఉపసర్గ కలిసి ఉన్నట్లయితే ఇప్పుడు కృద్ధ అవుతుంది, అది కృద్ధ పక్కన ఇంకో ఉపసర్గ వచ్చేస్తుంది. ఎట్లా అంటే అభిగృధ్యతి అభిద్రుహ్యతి అయిపోయినాయి అనుకోండి. కాసేపు ఉదాహరణలు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. ఈ అభికృధ్యతి అభిద్రుహ్యతి అనేటప్పటికీ కృత్తుద్రుహుకి ఉపసర్గతో కలిసి ఉన్నాయి. అలా ఉపసర్గతో కలిస్తే కలిస్తే ఎం ప్రతి కోప అనేటువంటి సాటిస్ఫై అయినప్పటికీ వాడికి సంప్రదాన సంజ్ఞ రాదు, కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్తున్నాడు. సో మూల సూత్రం ఏమిటి? కృద్దు ద్రుహి నాలుగిటికి కూడా ఎం ప్రతి కోప అనేది సాటిస్ఫై అయితే సంప్రదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. కానీ కృద్దుకి ద్రుహుకి మాత్రము ఉపసర్గ కలిసినట్లయితే ఎం ప్రతి కోప సాటిస్ఫై అయినప్పటికీ కూడా వాడికి కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుంది, కానీ సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించదు అని దీని తాత్పర్యం. ఉదాహరణకి ఏం చెప్పాడు? క్రూరుడు అన్నాడు. ఎవడు? క్రూరం అభికృధ్యతి, క్రూరుని అభికృధ్యతి, క్రూరుని విద్రుహ్యతి అని రెండు ఉదాహరణలు ఇచ్చాడు. ఈ క్రూరునికి చతుర్థి సంప్రదాయ సంఖ్య రాలేదు. ఎందుకు? క్రుద్ధ దృహ్వి అనే వాటికి అభి అనేటటువంటి ఉపసర్గ కలిసింది కాబట్టి. ఇది అర్థమైందా అండి? ఎవరైనా నోటితోనే చెప్పాలి, ఒక్కళ్ళన్నా. రైట్ రైట్. దాని తర్వాత రాధీక్షోర్యస్య విప్రశ్నః, రాధీక్షోర్యస్య విప్రశ్నః. రాధ్ ఈక్ష్య, రెండు ఈక్షు రాధ్ అనే రెండు ధాతువుల గురించి చెబుతున్నాడు. రాధ్ ఈక్షస్య విప్రశ్నః ఏతయోః కారకం సంప్రదానం స్యాత్. ఎప్పుడు చెప్తున్నాడు వినండి. యదీయో వివిధ ప్రశ్న క్రియతే. ఇంతకీ విప్రశ్న అంటే ఏమిటి? అంటే అనేకమైన ప్రశ్నలు వేయటము. విప్రశ్న అంటే ఏంటి? అనేకమైన ప్రశ్నలు వేయటము. ఎట్లా వేస్తారో చెప్తా ఉండండి. కృష్ణాయ రాధ్యతి ఈక్షతేవా, కృష్ణాయ రాధ్యతి, కృష్ణాయ ఈక్షతే, రెండు పదాలు అనమాట. అందుకని ఒకటే చోట ఇచ్చేశాడు. కృష్ణాయ రాధ్యతి ఈక్షతేవా అంటే ఏంటంటే కృష్ణాయ రాధ్యతి అని గాని కృష్ణాయ ఈక్షతే అని గాని రెండు వాక్యాలు. ఓ గోపిక ఉందండి, పాపం ఈ గోపికి కృష్ణుడు కనబడట్లే.
ఇప్పుడు ఈ గోపికకి కృష్ణుడు కనపడట్లే, వెళ్తోంది. కనపడ్డ ప్రతివాడిని, నీ కృష్ణుడు కనపడ్డా, ఇలా ఎలా ఉన్నాడు, ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఆ డ్రెస్ లో కనపడ్డా, ఇట్లా ఒక ప్రశ్న వెనక ఒక ప్రశ్న, ఒక ప్రశ్న వెనక ఒక ప్రశ్న, ఒక ప్రశ్న వెనక ఒక ప్రశ్న కృష్ణుడి గురించి వేరే వాళ్ళని అడుగుతోంది. ఇది గమనించండి ఏమండి. కృష్ణుడి గురించి వేరే వాళ్ళతో చెప్పది కనుక ఇక్కడ కృష్ణుడి గురించి కాబట్టి విప్రశ్న అనేక ప్రశ్నలు వేస్తోంది కాబట్టి ఆ సందర్భం ఇక్కడ విప్రశ్న అనేది ప్రధానమైన పదం. అంటే అది సాటిస్ఫై అయితేనే చతుర్థి వస్తుంది, సంప్రదాన సంజ్ఞ వస్తుంది. కృష్ణాయ అని వచ్చింది. పృష్టో గర్గ శుభాశుభం పర్యాలోచనయతీత్యర్థ. పృష్టో గర్గ శుభాశుభం పర్యాలోచయతి ఇది అర్థ అన్నాడు. అంటే మహోదయ ఇక్కడ రాత్యతి అంటే రాత అని అర్థం అండి. నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. రాజ్యతి ఈక్షతేకి అర్థం ఏంటి? ధాతువులు ఏదమ్మా? కదా. రాజ్యతి అంటే రాధ అని అర్థం అండి. కాదండి, అవి ధాతువులు. ఇవి ధాతువులు రా- తల్లి. అంటే ఇక్కడ అంటే రాధ అర్థం అంటే ఏంటండి? రాధ కృష్ణుడి కొంచెం గురించి కోపగించుకోవటం, మాటి మాటికి అడుగుతుంది అన్నారు కదా. కోపగించుకోవటం కొద్ది కొద్దిగా. రాధ అంటే కోపగించుకోవడం అండి, ఉమ్. చిరుకోపం. రాధ దీక్ష అంటే చూడటం. అంటే రాధ కృష్ణుడి గురించి మాటి మాటికి అడుగుతుంది అన్నారు కదా. అందుకనే కనపడలేదండి ఆయన పాపము, డౌట్ వచ్చింది. అందుకని ప్రతి వాడు అడుగుతుంది. జయలక్ష్మి గారు అయితే జయలక్ష్మి గారు, సత్యబాబు గారు అయితే సత్యబాబు గారిని అడుగుతుంది, అన్నపూర్ణ గారితో అన్నపూర్ణ గారు అడుగుతుంది, నేను గారు పెడితే నన్ను అడుగుతుంది, ఎవరు పెడితే వాళ్ళు అడుగుతూనే ఉంది పాపం. అందుకని అక్కడ అట్లాగే కానీ అక్కడ అడుగుతుంది అన్నది ఎక్కడుంది గురుగారు? అమ్మా అంటే మన పూర్తి వాక్యం రాసి ఆగండి ఆగండి ఆగండి, అడుగుతున్నదని ఎందుకు లేదు, అసలు కండిషనే అది కదా నాయన. సూత్రం చదవండి. విప్రశ్న రాధీక్షోర్యస్య విప్రశ్న నేను విప్రశ్న ఉదాహరణలో అంటే ఏంటి? మాటి అడుగుతున్నానండి. మాటికి వందల వందల ప్రశ్నలు వేసుకుంటూ పోవడం, ప్రశ్న వెనుక ప్రశ్న వెనుక ప్రశ్న వెనుక ప్రశ్న. కృష్ణాయ ఉందా ఇప్పుడు ప్రశ్న? రాధ్యతి ఈక్షతేవా? ఆహా, సూత్రంలో ఉంది గురుగారు, సూత్రంలో కాదు నేను అడుగుతుంది. ఆ, ఇక్కడ కృష్ణాయ రాధ్యతి ఈక్షతేవా అని ఉంది కదా. ఉమ్. అక్కడ కృష్ణాయ అంటే కృష్ణుడి గురించి, రాధ్యతి అంటే కొంచెం కోపంతో, ఈక్షతే అంటే చూస్తూ అన్నట్టుంది. ఇక్కడ ప్రశ్న అన్ని ఒక అన్నది వాక్యం కాదు నాయన, కృష్ణాయ రాజ్యతి కృష్ణాయ ఈక్షతి. అని రెండు వాక్యాలుగా చదువుకోవాలి. ఓకే. ఆహా. అయితే ఇక్కడ కంప్లీట్ సెంటెన్స్ అంటే రాధ కృష్ణాయ రాధ్యతి విప్రశ్న అంతే. అనాలండి. అంతే. అంటే ఆ 4 పదాలు రాయాలి. కంప్లీట్ సెంటెన్స్ రాధ కృష్ణాయ గోపిక కృష్ణాయ రాజ్యతే, గోపిక కృష్ణాయ ఈక్షతే. ఇక్కడ కృష్ణాయ అనేసరికి ఇక్కడ మనకి అనేక ప్రశ్నలు వేసింది అని అర్థం వచ్చేస్తుందా? అని ఎందుకంటే అనేక ప్రశ్నలు వేస్తుంది కాబట్టి ఇక్కడ సంప్రదాన సంజ్ఞ వచ్చింది, లేకపోతే రాదుగా. ఒకటో రెండో ప్రశ్నలు వేస్తే మనము ద్వితీయ కృష్ణం. వాడాల్సి ఉంటుంది. కృష్ణం అదే. అసలు సరే. ప్రశ్నలు వేయకపోయినా పర్వాలే. అది ఓకే. ఓకేనా? అట్లాగే పాపం ఈ నంద యశోదులు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా పిచ్చి డౌట్, వీడేమో ఒక పని కాదు, ఒక పని చేయడు, దాన్ని ఏమన్నా పావును చంపుతాడు, దాన్ని చంపుతాడు, గాడిదని చంపుతాడు, పూతని చంపుతాడు. అసలు వీడు ఏంట్రా నాయన, వీడు మంచోడైనా కాదా, వీడి జీవితం ఎట్లా ఉంటుంది అని గర్గుల వారు వచ్చినప్పుడు 100 ప్రశ్నలు వేస్తున్నారు అనుకోండి వాళ్ళ అమ్మా నాన్న. ఏమండి మా అబ్బాయి బాగుపడతాడంటారా, చదువు వస్తుంటారా, ఏమైనా పెద్దవాడు అవుతాడంటారా, వీళ్ళు ఏమైనా తప్పు తింటారంటారా, ఈ రాక్షసులు ఎందుకు 100 ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు వాళ్ళ గర్గుడిని. ఇప్పుడు కూడా వస్తుంది. అంటే ప్రశ్నలు కోపంతోటే కాదు. ఓకే, తెలుసుకోవాలి అనే కోరిక. అయిన తర్వాత నెక్స్ట్ ఏమిటది, ప్రత్యాంగ్భ్యాం
ప్రతి ఆంగ్ అనే రెండు ఉపసర్గలు. ప్రత్యాంగ్భ్యాం శ్రువ పూర్వస్య కర్త. ప్రత్యాంగ్భ్యాం శ్రువ పూర్వస్య కర్త. ఇది సూత్రం. ఇది కొంచెం వివరించుకో. సార్ ఇంతకు ముందు సూత్రంలో పృష్టో గర్గ స్వభావ పర్యాలోచయతీత్యర్థ అని అది ఇంకో ఎగ్జాంపుల్ అనుకుంటారు. అంతే. దాని అర్థం ఏంటి సార్? ఇప్పుడే చెప్పా కదండి, ఇప్పుడే చెప్పా కదా. నంద యశోదలు వెళ్ళి వాళ్ళ గర్గుడిని కూర్చోబెట్టి మా కృష్ణుడు బాగుంటాడా లేదా, వాళ్ళు ఇది చేస్తాడా. గర్గుడిని పృష్టో గర్గ అంటే గర్గ. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్. ప్రత్యాంగ్భ్యాం శ్రువ పూర్వస్య కర్త. ఆభ్యాం, ఆభ్యాం అంటే ఈ రెండింటి. ఏ రెండిటు? ప్రతి ఆంగ్ అనే రెండు ఉపసర్గల్ని పరస్య, ప్రతి ఆంగ్ అనే ఆ అనేటటువంటి ఉపసర్గల తర్వాత పరమునందు శృణోతేర్యోగే అంటే శృణు అనేటటువంటి ఈ గనక ఉన్నట్లయితే, శృణోతి అనేటటువంటి ధాతు ఉన్నట్లయితే, ప్రవర్తన రూపస్య ముందేమన్నాడు పక్కన? పూర్వస్య కర్త అన్నాడు. గమనించండి, ఇక్కడ ఈ పూర్వస్య కర్తకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇప్పుడు. ప్రవర్తన రూపస్య వ్యాపారస్య కర్త సంప్రదానం స్యాత్ అన్నాడు. ఏం కంగారు లేదండి, ఊరికే చదువుకోవడానికి భయంకరంగా పెద్ద సెంటెన్స్ లో ఉంటుంది, కానీ చాలా తేలికైన విషయం. ఏమిటయ్యా అంటే, విప్రాయగాం ప్రతిశృణోతి ఆశృణోతి. ఏమండి? ప్రతిశృణోతి ఆశృణోతి. ఏం లేదండి, ప్రతిశృణోతి ఆశృణోతి అంటే మాట ఇస్తున్నాడు వాడు. ఏమని నీకు ఆవు ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇక్కడ చేసిన పని ఏంటంటే, ఆయన నీకు ఆవు ఇస్తానయ్యా అని మాట ఇచ్చాడు. మీరు వెళ్ళి ఊరికే దారిన పోతున్నాడు ఎవడైనా పిలిచి నీకు ఒక ఆవు ఇస్తానయ్యా అని ఎప్పుడైనా అంటారా మీరు? ఎవడైనా మీ ఇంటికి వచ్చి, అయ్యా నేనేదో ఫలానా మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాను, ఓ 20,000 సర్దండి, 5,000 సర్దండి, 10,000 సర్దండి అని అడగచ్చు. అడిగితే అప్పుడు మీరేమంటారు? సరేనయ్యా ఇస్తాపో అంటారు. ఈ ఇస్తాపో అనడానికి ముందు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఒక వ్యక్తి ఎవరో వచ్చి అడిగారు కదా. వచ్చాడు. వాడి దేవదత్తుడు అనండి కాసేపు. పోనీ దేవదత్తుడు అడిగాడు. దేవదత్తుడు అడిగాడు. దేవదత్తుడికి సంప్రదాయ సంజ్ఞ వస్తుంది. ఎవరికి వస్తుందిట? పూర్వస్య కర్త. మీ ఇంటికి వచ్చి ఎవరు అడిగారు? ఏమండి నాకు 20,000 సర్దండి అన్నవాడు ఎవడు? కర్త ఎవడు అక్కడ వాక్యంలో? దేవదత్తుడు. దేవదత్త. వాడికి ఇగో మీరు ప్రతి సమాధానంగా నేను ఇస్తాపో అని వరమిస్తున్నారే, అప్పుడు అక్కడ వాడికి పూర్వస్య కర్త, ఆ పాత వాడికి దీని ముందు జరిగినటువంటి సెంటెన్స్ లో ఉండేటటువంటి కర్త ఎవడైతే ఉన్నాడో వాడికి వస్తుంది. కనుక ఇక్కడ విప్రుడు అడిగాడు, అయ్యా నాకు అయ్యా చాలా కష్టాల్లో ఉన్నాను, ఒక ఆవుని ఇప్పించారంటే కాసేదో పోషించుకుంటాను, పాలు తాగుతాను చెప్తాడు. సరే నేను నీకు ఆవుని ఇస్తా పో అని వరం ఇచ్చాడు. కానీ పూర్వవాక్యంలో చెప్పిన కర్త ఎవడంటే విప్రుడు. కాబట్టి విప్రాయ గాం ప్రతిశృణోతి ఆశృణోతి వా. ప్రతిశృణోతి ఆశృణోతి వా అంటే రెండు వాక్యాలుగా రాసుకోవాలి. విప్రాయ గాం ప్రతిశృణోతి, విప్రాయ గాం ఆశృణోతి అని. అంచేత ప్రతిశృణోతి ఆశృణోతికి అర్థాలు చెప్పరండి, తెలుగులో రాసుకుంటాం. ఉపసర్గలు కలిసినప్పుడు అర్థాలు మారుతాయి. ప్రస్తుతానికి మీకు అర్థాలు జోలికి పోకండి, ఎందుకంటే వీటి అర్థాలు చెప్పాలంటే మళ్ళీ ఇంకో సెషన్ తీసుకోవాలి మనం. ప్రతి ఉపసర్గ ధాతు యొక్క అర్థాన్ని మార్చేస్తుంది. సరే, విప్రేణ మహ్యం దేహీతి ప్రవర్తిత ప్రతిజానీతే ఇత్యర్థ. విప్రేణ విప్రుడు వచ్చి మహ్యం దేహీతి ప్రవర్తిత, విప్రుడి చేత నాకు ఒకటి ఇవ్వయ్యా అని అడుక్కోబడ్డాడు. అందుకని ప్రతిజానీతి ఇత్యర్థ, దానికి సమాధానంగా ఇది చెప్పాడయ్యా అని ఇక్కడికి చెప్పాడు. తర్వాత అను ప్రతిగృహ్ణశ్చ, అను ప్రతిగృహ్ణశ్చ
చకారము పెట్టాడంటే ముందు దీనికి కూడా అప్లై అవుతుంది అని అర్థం. ఏమిటి? సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని. ఆభ్యాం గృణాతే కారకం పూర్వ వ్యాపారస్య కర్తృభూతముక్త సంజ్ఞం స్యాత్ హోత్రేను గృహ్ణాతి ప్రతిగృహ్ణాతి వా. అను ప్రతి అనేటటువంటి దానికి గృహ్ణాతి అంటే ప్రతిగృహ్ణాతి లేకపోతే అనుగృహ్ణాతి. హోత ప్రథమం శంసతి తమ అధ్వర్యు ప్రోత్సాహయతి ఇత్యర్థః. మహోదయ ప్రతిశృణోతి అంటే వాగ్దానం చేయటం అండి, కాదండి, ప్రతిజ్ఞ చేయటం అండి. కాదు, పర్మిషన్ ఇవ్వడం. పర్మిషన్ ఇవ్వడం అండి. గురువు అనే ధాతువుకి అను ప్రతి అనే రెండు ఉపసర్గలు చేరితే ఏమవుతుంది? అనుగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి అనేటటువంటిది వస్తాయి. అంటే పూర్వము జరిగిన వ్యాపారం అంటే ఒక ట్రాన్సాక్షన్ యొక్క కర్తరూపమైనటువంటిది ఏదైతే ఉందో దానికి సంప్రదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. ఇందాకటిలాగానే ఇది ఇంకొక ఉదాహరణ. ఏమిటి దానికి దీనికి తేడా ఏమిటయ్యా అంటే అక్కడ వచ్చినటువంటి ధాతువు వేరు, ఇక్కడ వచ్చినటువంటి ఉపసర్గలు వేరు. ఈ సూత్రంలోని ధాతువు వేరు, ఉపసర్గలు కూడా వేరు. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ టు సేమ్. ఓకే. ఇక్కడ ఏంటంటే ఉదాహరణ చూడండి. హోత్రే అనుగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి వా అంటే హోత్రే అనుగృహ్ణాతి హోత్రే ప్రతిగృహ్ణాతి అని. హోతృ శబ్దమునకు చతుర్థి విభక్తి రూపము హోత్రే. శ్రీమాత్రే నమః. ఎందుకు? నామాలన్నీ నమః అని కాబట్టి చతుర్థిలో వస్తాయి. జగదేక పిత్రే, ఇది హోత్రే అనుగృహ్ణాతి. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ముందు చెప్పాడు చూడండి, అక్కడ ప్రథమం శంసతి. హోత ప్రథమం శంసతి. హోత అనేవాడు ప్రథమం శంసతి తమ అధ్వర్యు ప్రోత్సాహయతి ఇత్యర్థః. ఏం లేదండి, చాలా సింపుల్. ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి. ఒక యజ్ఞము జరుగుతున్నది. ఈ యజ్ఞము జరుగుతున్నప్పుడు ఈ యజ్ఞయాగాదుల్లో ఎవరెవరు ఉంటారు అంటే ముందు ఒక యజమాని ఉంటాడండి. ఈ యజమాని ఉంటాడు. 4 వేదాలకి సంబంధించిన 4 ఋత్వికులు ఉంటారు. యజమాని, యజమాన పత్ని ఇద్దరు. 4 వేదాలకి సంబంధించిన వాళ్ళు 4. ఒక్కొక్కళ్ళకి మళ్ళీ సహాయం చేసేవాళ్ళు 3. ఏమండి? ఇట్లా హోత, ఉద్గాత, తర్వాత అధ్వర్యు, బ్రహ్మ అని 4 పేర్లు పెట్టుకోండి. ఇందులో ఈ అధ్వర్యుడు ఏం చేస్తాడంటే పర్మిషన్ ఇస్తాడు. ఇలా హోమం చేయాలంటే మనకి తోచినట్టు తీసుకెళ్ళి, ఇప్పుడు మనం గనక రకరకాల గుళ్ళల్లో రకరకాల పేర్లలో ఏ బట్టలు పడితే ఆ బట్టలతోటి వెళ్ళి ఏ పడితే అది అందులో గుండంలో వేసేసి ఇంకైపోయింది దేవుడు మనం చూసుకుంటాడు అనుకుంటాం చూసారు. అది కాదు అక్కడ వ్యవహారం. వారు హోమం చెయ్యాలంటే ముందు పర్మిషన్ అడగాలి. అయ్యా నేను ఇది వెయ్యనా అని అడగాలి. వెయ్యనా అని అడిగితే అప్పుడు ఆయన వెయ్యి అని పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు వెయ్యాలి. ఇందుకే పర్మిషన్ అడిగిన వాడు ఎవడు? హోత. ఈయన ఏం చేస్తున్నాడు? పర్మిషన్ ఇస్తున్నాడు. కనుక ముందు కర్త ఎవడు? అడిగిన వాడు పర్మిషన్ అడిగిన కర్త ఎవడు? హోత. కనుక వాడికి ఏమొస్తుంది? సంప్రదాన సంజ్ఞ వస్తుంది ఈ వాక్యాలు. అందుకని హోత్రే అనుగృహ్ణాతి అని వచ్చింది వాక్యం. అంచేత ఈ అధ్వర్యువు ప్రోత్సహించుతున్నాడని అర్థము గనక పూర్వతన వ్యాపారమునందు శంసనమందు కర్తయగు హోతకు సంప్రదాన సంజ్ఞ ప్రవర్తించినది. ఇక్కడికి ఆపుకుందామండి. మిగతాది రేపు చెప్పుకుందాం. రేపటితో చతుర్థి సంప్రదాన సంజ్ఞ అయిపోతుంది.